మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో కాంగ్రెస్ నేతలు బరితెగించారు. అర్హులైన పేదలకు ఇవ్వాల్సిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అమ్మకానికి పెట్టారు. బెల్లంపల్లిలోని కన్నాల శివార్లో బీఆర్ఎస్ హయాంలో 165 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించారు. లబ్ధిదారులకు ఇళ్లిస్తామని దరఖాస్తు చేసుకోవాలని రెవెన్యూ అధికారులు ఈ నెల 4న ప్రకటన విడుదల చేశారు. 16వ తేదీ వరకు మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దీంతో స్థానిక కాంగ్రెస్ నేతలు అక్రమ దందాకు తెరలేపారు. 3 లక్షల రూపాయలు ఇచ్చేవాళ్లని చూడాలంటూ కాంగ్రెస్ నేత లక్ష్మణ్ మరో మహిళా నేత కుమరక్కతో మాట్లాడిన ఫోన్ సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇప్పుడు నీకు ఫస్ట్ ప్రయారిటీ అవకాశం ఉన్నది, చేస్తే ఒక ఇద్దరికి ఇల్లు ఇప్పితే ఆ పేరు మంచిగా వస్తుంది. నువ్వు కాకుంటే ఇంకోరు వస్తారు కంటే ఆ ప్లేస్ లకి. లేదు లక్ష్మణ్, పేరు వస్తాయంటే నేను అక్కడ 3 lakhs వాళ్ళని అడుగుతాను అంటే నాకు పేరు ఎక్కడ ఉంటది? అరే నీకు అర్థమైతలేదు, అది రాబోయే అట్లా నువ్వు ఏమనుకుంటున్నావు? కాంగ్రెస్ గవర్నమెంట్ నువ్వు అర్థం చేసుకోవాలి ఫస్ట్ గా. ఫ్రీగా ఎవరికి 100 మంది అప్లై చేసుకుంటారు, 1000 మంది ఎవరికి ఇస్తారు? ఇది అదేనా మనం తీసుకుంటున్నాం? ఏమన్నా తీసుకునేటోళ్ళు వాళ్ళు తీసుకుంటారు కంటే, వాళ్ళు తీసుకుంటారు, వీళ్ళు తీసుకుంటారు, క్లోజ్ చేసేస్తారు. అది ఏది ఇప్పుడు మనం అట్లా ఆలోచిస్తున్నాం. ఫ్రీగా ఎవరిస్తాడు? ఫ్రీగా ఓటేసిండా? ఫ్రీగా ఓటేసానంటే ఫ్రీగా ఓటేసిరని క్వశ్చన్ వేసినావు. 5 సంవత్సరాలు ఓడిపోయింది కాబట్టి అంత డబ్బులు పెట్టి గెలిచిండు మన సారు. గెలిచే సత్తా ఉంటే అన్ని డబ్బులు ఎందుకు పెడతాడు? అండర్స్టాండ్? చెప్పేంట ఒక గెలిచే సత్తా ఉంటది. తీసుకునే జనాలు ఉన్నంత కాలం ఇయ్యాల్సిందే. ఏం తీసుకోము మేము మంచిగా యూజ్ చేస్తా అంటే ఎవరి దగ్గర డబ్బులు ముట్టరు. గుర్తుపెట్టుకో, ఇక్కడ పొల్యూషన్ ఎవరు? పీపుల్ ఇస్ ద పొల్యూటెడ్, లీడర్స్ ఇస్ ద అందరు పొల్యూట్ అయి ఉన్నారు. మరి ఇలాంటి దాంట్లో నేను స్వచ్ఛంగా న్యాయంగా చేస్తాను మనం పోతే మనం ఏమంటారు? పిచ్చోళ్ళు అంటారు, దగ్గర కూడా అనేది. ఓకడ జరుగుతున్న సిచ్యువేషన్ పరంగా మూవ్ అయితేనే మనము ముందుకెళ్తాము. ఇప్పుడు సరే నువ్వు నిజాయితీ ఉన్నావు, రేపు ఎలక్షన్ లో టికెట్ ఇస్తారు, రూపాయి పంచి పెట్టకుండా గెలుస్తావా? అరే ఎంత పంచి పెట్టాలి? ఇప్పుడు అంత పంచి పెట్టి నేను పంచి పెట్టినా కదా అని వాళ్ళకి సేవ చేయకుండా ఉన్నాం కదా. మనం గెలవాలంటే అది వేరే. ఇప్పుడు